హాయ్ వ్యూయర్స్, మనకి చక్కగా బాన్సాయ్ బేసిక్ స్టైల్స్ వీడియోస్ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 4 పార్ట్స్ని మీరు చక్కగా చూసి ఆదరించారు. ఇది లాస్ట్ పార్ట్ నేను చెప్తున్నాను, పార్ట్ 5. ఇందులో నా ఫేవరెట్ స్టైల్స్ ఉన్నాయి. మీరు కంపల్సరీ చూడండి. చూసి మీరు లైక్ చేస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు ఈ 15 స్టైల్స్లో ఏ స్టైల్ నచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మనం చెప్పే 15 స్టైల్స్లో 3 స్టైల్స్ మీరు రేట్ చేసి ఇది నాకు బెస్ట్ సార్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని 3 స్టైల్స్ చెప్పండి. అలాగే నా ఫేవరెట్ స్టైల్స్ కూడా ఈ లాస్ట్ పార్ట్లో పెట్టాను, ఎందుకంటే మీ అందరూ అన్ని పార్ట్లు చూడాలని. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసి ఈ స్టైల్స్ అన్నీ తెలియండి. స్టైల్స్ తెలిస్తేనే మనం ఎలాంటి బాన్సాయ్ వచ్చినా, ఎలాంటి నేచర్లో మన వైల్డ్లో తెచ్చినా దాన్ని మనం షేప్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ. 15 స్టైల్ షారీ స్టైల్ అని చాలామంది అడుగుతున్నారు. సార్ ఇది నాకు అర్థం అవ్వలేదు షారీని. జిన్ షారీ అన్నది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కొంచెం అడ్వాన్స్ స్టైల్, మీ బిగినర్స్ చెప్తున్నాను, బట్ ఇది మీకు కవర్ చేయాలని చెప్తున్నాను, ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. షారీ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేచర్లో పిడుగు పడుతుంది. పిడుగు పడితే ఎక్కడ పడుతుంది? పిడుగు కిందన పడదు, ఎప్పుడు పిడుగు చెట్ల మీద పడుతుంది. పిడుగు చెట్ల మీద పడినప్పుడు ఏమవుతుంది? చెట్టు ఒక సైడ్ అంతా బర్న్ అయిపోతుంది, చెట్టు అంతా ఒక సైడ్ అంతా పోతుంది, అలాగే చెట్టు కాలిపోతుంది. కాలిపోయి కూడా రూట్స్ సర్వైవ్ అయ్యి ఆ రూట్స్ తోటి చెట్టు ఇంకా బతుకుతుంది. అంటే మీకు ఎలా కనిపిస్తుంది అంటే, ఒక సైడ్ చెట్టు అంతా చచ్చిపోయి ఎండిపోయి కాలిపోయి ఉంటుంది, ఒక సైడ్ అంతా బతికి గ్రీనరీ వస్తుంది. మీరు ఎప్పుడైనా గూగుల్లో షారీ స్టైల్ అని, బాన్సాయ్ స్టైల్ అని కొడితే మీకు ఒక సైడ్ అంతా బ్లీచ్ చేసిన చెట్టు కనిపిస్తుంది, ఒక సైడ్ అంతా మామూలుగా మన ట్రంక్ కనిపిస్తుంది. ఇది మన స్టైల్. ఈ స్టైల్ మనం పాట్లో చేసినప్పుడు ఏం చేస్తామంటే, మనం ఆ పిడుగులు మన పడవు కాబట్టి మనం ఆ బార్క్ అంతా తీసేస్తాం. బార్క్ అంతా మనం షార్ప్ నైఫ్తో తీసేసి దాని దగ్గర మొత్తం కొమ్మంతా గీసేసి ఒక సైడ్ ఉంచుకుంటాం. ఒక సైడ్ నుంచి ఆ స్టైల్ని మనం రిప్లికేట్ చేస్తాం. జిన్నుకి షారీకి తేడా లేదండి. జిన్ అన్నది ఏంటంటే, ఒక కొమ్మ, ఓన్లీ ఒక కొమ్మ కానీ పోతే ఆ కొమ్మని జిన్ అంటారు. అంటే ఒక కొమ్మ ఏదైనా ఎండిపోతే ఆ కొమ్మని జిన్ అంటారు. అదే ఒక బార్క్ మొత్తం పైనుంచి కింద దాకా, వేర్ల దాకా పోతే ఒక సైడ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్, దాన్ని షారీ అంటారు. అంటే పిడుగు పడినప్పుడు మొత్తం ఒక పార్ట్ అంతా పోతే అది షారీ. ఓన్లీ ఒక కొమ్మమే పడినప్పుడు అయితే అది జిన్ అంటారు. ఇప్పుడు మీకు ఫోటోలో వేసింది చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి క్లోజప్ రండి ఫ్రెండ్స్. జిన్ అంటే ఇది, ఇలా ఒక కొమ్మ పోతే ఇది జిన్ను. ఇక్కడ కొమ్మ ఇది పోయింది అనుకోండి, పిడుగు పడి, ఇది జిన్ అవుతుంది. అదే ఈ మొత్తం పార్ట్ అంతా కలిపింది అనుకోండి, చూడండి వైట్ అంతా చూపించాను కదా, ఇదంతా షారీ. ఇలా మొత్తం కింద దాకా పోతే దీన్ని షారీ అంటారు. ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా, జిన్ షారీ. మిగిలిన పార్ట్ని మనం బతికించి ఇక్కడ ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేను ఇలా చేశాను, మీరు ఇంకోలా చేయొచ్చు, ఇంకోలా చేయొచ్చు. దీన్ని మీరు ఇంకా సరదా కావాలంటే మీరు దీన్నే, ఈ కొమ్మని ఇలా పెంచి ఇలా పెంచుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఇది షారీ అంటే కంప్లీట్గా పోయేదని షారీ అంటారు. అదే జిన్ అంటే ఓన్లీ ఒక కొమ్మ పోయేదని జిన్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే పిడుగులు పడినప్పుడు వస్తుంది. ఓకే, ఇది ఏమవుతుంది అంటే నేచర్లో ఇది కంప్లీట్గా ఎండిపోయి, డార్క్గా ఎండిపోయి సపరేట్గా కొమ్మ ఎండిపోయిన కొమ్మలో కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ మనకు కనబడడం కోసం మనం లైమ్ సల్ఫర్ రాస్తాం. లైమ్ సల్ఫర్ రాస్తే అది బ్లీచింగ్ అయ్యి మనకి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. మనకి బయట మీరు అది ఇంకో దగ్గర కూడా మనకి హెల్ప్ అవుతుంది. మనకి ఈ ఎండిపోయిన దానికి పెస్ట్లు పట్టి ఆ ఎండిపోయిన కొమ్మని చెదలు తినేస్తాయి. ఆ చెదలు తినకన్నా కూడా లైమ్ సల్ఫర్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీకు ఈ జిన్నింగ్ పాడవకుండా ఉండాలంటే లైమ్ సల్ఫర్ రాయండి. ఇక్కడ ఈ పార్ట్కి లైమ్ సల్ఫర్ రాసి ఈ పార్ట్ని యాజిటీస్కి పెంచితే దీన్ని షారీ అంటారు. ఇది మీకు ఫైనల్ది. మీకు అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్, ఈ స్టైల్ పేరు గ్రోయింగ్ ఆన్ ఏ రాక్. అంటే దీన్ని ఇలా కూడా పిలుస్తారు, రూట్ ఓవర్ రాక్ అని పిలుస్తారు. రూట్ ఓవర్ రాక్ అంటే రూట్స్ రాక్ మీద వచ్చేవి. మీరు అంటారు నేచర్లో కాపీ చేయాలి కదా సార్, ఎక్కడ ఉంటుంది ఈ స్టైల్ అంటే, కొండలన్నింటిలో కూడా చాలా చెట్లు కొండలు రాళ్ళ మధ్య నుంచి వస్తాయి. రాళ్ళ మధ్య నుంచి ఆ వేర్లన్నీ మనకి చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతాయి. ఫ్రెండ్స్, రూట్ ఓవర్ రాక్ అంటే ఇంకేం లేదు, చెట్లు నేచర్లో రాళ్ళ మధ్యలోంచి పెరుగుతాయి. అంటే కొండలో కొన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ బండల మధ్య నుంచి పెరుగుతాయి. అక్కడ మనకి చెట్టు వచ్చి పెరిగి ఆ వేర్లు ఆ రాళ్ళ మధ్య నుంచి వచ్చి అది యాంకర్ అవుతాయి, సాయిల్లో భూమిలోకి అవుతాయి. దీన్ని మనం చిన్న ప్లేట్లో, మనం ఒక పాట్లో, చిన్న పాట్లో చూపిస్తాం కాబట్టి ఒక మంచి రాయిని తీసుకొని దాని మీద చెట్టుని పెట్టి దాన్ని జాగ్రత్తగా వేర్లని స్ట్రైట్గా మనం కింద దాకా తీసుకొచ్చి కిందన మట్టిలో మనం పెట్టుకొని దాని చుట్టూతో ఏదైనా ప్రొటెక్షన్ వాళ్ళు గోను కానీ ఏదైనా కవర్ చేసి, ఏదైనా ఫాయిల్ కానీ ఏదైనా పెట్టి దాన్ని కంప్లీట్గా కవర్ చేసి రూట్స్ని మనం దాన్ని పెట్టుకుంటాం. కరెక్ట్గా 45 days తర్వాత మంచి వర్షాకాలం వేసుకుంటే రూట్స్ అన్నీ చక్కగా పాట్లోకి వెళ్ళి ఆ ఫాయిల్ తీసేసాక ఆ మట్టి అంతా వాష్ చేసేస్తే మీకు ఆ రాయి అందంగా కనిపిస్తుంది, రాయి మీద ఈ షేప్ వస్తుంది. ఇది రూట్ ఓవర్ రాక్ అంటారు. ఇది ఒక మంచి స్టైలు, మీరు చక్కగా చేయొచ్చు. ఇలాగ రాళ్ళ మీద చాలా డిజైన్స్ చేయొచ్చు, ఇది ఒకటే డిజైన్ కాదు. ఓకే, దీనికి ఎక్కువ ఫేమస్ మన ఫైకస్లు అన్నీ బాగా చేసుకోవచ్చు, ఏ ఫైకస్ అయినా చేయొచ్చు. ఇంకా జూనిఫర్ మనకి చక్కు దొరుకుతుంది, జూనిఫర్ కూడా ట్రై చేయొచ్చు. జూనిఫర్లో కొంచెం మీరు హార్డ్, అది మీరు మన క్లైమేట్కి సెట్ అవ్వదు, హ్యూమిడిటీ క్లైమేట్కి, బట్ జూనిఫర్ కూడా మంచి బ్రాండ్. ఫైకస్లో అయితే 900 వెరైటీస్ ఫైకస్ ఉన్నాయి, ఇవన్నీ చేయొచ్చు మనకి. ఓకే, మనం కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ రూట్స్ అన్నీ సన్న తగిలినప్పుడు ఆటోమేటిక్గా అవి ఓడల్లా తయారైపోయి, ట్రంక్లా తయారైపోతాయి, అవి బ్రౌనిష్గా తయారైపోయి అందంగా వస్తుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే మధ్యలోంచి రాయి కనిపిస్తుంది. నా దగ్గర లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. అది పార్ట్ 2 చూడండి, పార్ట్ 2లో మీకు ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది రూట్ ఓవర్ రాక్. ఇప్పుడు సేమ్ థింగ్ మనం రూట్ ఇన్ ఏ రాక్ చూపిస్తాం. రూట్ ఇన్ ఏ రాక్ అంటే రాయి ఇలాగే ఉంటుంది, రూట్స్ మట్టిలోకి వెళ్ళవు, కిందకి వెళ్ళవు, ఆ రాయిలోనే కన్నులో కొంచెం మట్టి ధూళి పడితే ఆ ధూళిలో పెరుగుతాయి. అవి నేచర్లో ఉంటాయి. అంటే కొన్ని పెద్ద బండలు ఉంటాయి, శిలలు, ఆ శిలల మధ్యలో కన్నం ఉంటాయి, కన్నంలో పెరుగుతుంటాయి చెట్లు. వాటిని మనం రూట్ ఇన్ రాక్ అంటాం. అది కూడా మీకు ఇప్పుడు జస్ట్ చూపిస్తాను డ్రా చేసి. ఫ్రెండ్స్ చూడండి, రూట్ ఇన్ రాక్ అంటే ఇలా రూట్ రాక్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం జస్ట్ ఏదైనా వేసుకొని ఇలా పెంచుకుంటాం, ఈ రూట్స్ ఇక్కడే పెరుగుతాయి మనకి. ఇది రూట్ ఇన్ రాకు. ఇది మనం ఈ పాట్లో ఈ రాయి వేస్తాం. ఓకే, ఈ పాట్లో ఈ రాయి వేసినప్పుడు ఈ రాయిలోనే ఇది పెరుగుతుంది రూట్ ఇన్ రాక్. ఇది పెరిగినప్పుడు మీకు ఈ రాయిని డిస్టర్బ్ చేయం. దీన్ని మనం పెంజింగ్ స్టైల్లో కూడా ఇక్కడ చక్కగా వాటర్ వేసుకొని, ఈ పాట్లో వాటర్ వేసుకొని వాటర్లో ఈ రాయి పెడితే, ఎందుకంటే ఈ వాటర్లో రూట్ ములిగి కుళ్ళిపోవడం, పాడవడం, ఎందుకంటే రూట్స్ కిందకి దిగవు, ఇది రాయిలోనే ఉంటాయి, ఇక్కడే రాళ్ళు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ వాటర్ వేసుకోవచ్చు, ఇక్కడ పెబల్స్ వేసుకోవచ్చు, ఏదైనా అందంగా వేసుకొని దీన్ని అందంగా చేసుకోవచ్చు. దీన్ని పెంజింగ్ స్టైల్ అంటారు. పెంజింగ్ స్టైల్లో కూడా ఇది మనం ఈ రూట్ ఇన్ రాక్ మనం ట్రై చేయొచ్చు. సేమ్ సిస్టము రూట్ ఇన్ రాక్, కానీ దీనికి చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే దీనికి సాయిల్ చాలా తక్కువ ఉంటుంది, మీరు వాటర్ ఎక్కువ వేయలేరు, డ్రైనేజ్ హోల్ ఉండదు. దీన్ని స్ప్రే చేస్తూ జాగ్రత్తగా మాస్ని పెంచినట్టుగా పెంచాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇది రూట్ ఇన్ రాక్, ఇది ఒక స్టైల్ మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా దాంట్లో అడగండి మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బోన్సై స్టైల్స్ మీకు ఎందుకు చెప్పానంటే, మీకు ఏదైనా మొక్క తెచ్చుకున్నప్పుడు నేచర్లో తెచ్చుకున్నా, వైల్డ్లో తెచ్చుకున్నా, లేదంటే ఎయిర్ లేరింగ్ చేసి తెచ్చుకున్నా, గ్రాఫ్టింగ్ ద్వారా తెచ్చుకున్నా, ఆ కొమ్మ మీకు ఈ నేను చెప్పిన స్టైల్స్కి దేనికి దగ్గరగా ఉందో చూసుకొని ఆ స్టైల్ని కాపీ చేయండి. అది పైకి ఉన్నదాన్ని క్యాస్కేట్ చేయడం, కిందకు ఉన్నదాన్ని పైకి చేయడం చేయకండి. ఈ దగ్గరలో మీకు ఏ స్టైల్కి దగ్గరకు వస్తుందో ఆ స్టైల్ని కాపీ చేయండి. అందుకని మీకు ఈ స్టైల్స్ అన్ని 15 స్టైల్స్ బేసిక్గా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను, ఇమ్మీడియట్ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.